నమస్తే విజయ్ కుమార్ రెడ్డి గారు. అమ్మా నమస్తే అమ్మా. చాలా సంతోషంగా ఉంది డాట్ న్యూస్ పిలిచిన వెంటనే మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. నెల్లూరు జిల్లా తీసుకున్నట్లయితే కనుక ఆనం కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. సో మరి ఇప్పుడు ఆనం కుటుంబం అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అవును. సో మరి వచ్చే ఎలక్షన్స్లో కుటుంబం అంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చే అవకాశం ఉందంటారా? ప్రయత్నం అయితే జరుగుతుందమ్మా. మరి ఆ సందర్భం కూడా కలిసి రావాలి. ఒక్క సోదరుడు వేరే పార్టీలో ఉండటం ఉంది ఈరోజు. మరి వారిని కూడా మేము రమ్మని చెప్పి పిలవటం జరిగింది. ఐ థింక్ హీ విల్ కన్సిడర్ దట్ ఆల్సో. వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్. మరి సందర్భాన్ని బట్టి విషయం జరుగుతుందే తప్ప చెప్పాల్సిందైతే చెప్పాము. ఇట్ ఈస్ హిస్ పార్ట్ టు రియలైజ్ ఆర్ రీకన్సిడర్. మీరు చూసుకున్నట్లయితే కనుక నలుగురు అన్నదమ్ములు. అవును. ఆనం వివేకానంద రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు, జయకుమార్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు. సో ఈ నలుగురు కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, రాజకీయ వాతావరణంలోనే పెరిగారు. కానీ మీ సోదరులు ఇద్దరు కూడా వివేకానంద రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉండేవారు పాలిటిక్స్లో. సో చిన్నప్పుడు మీ నలుగురు మధ్య వాతావరణం ఎలా ఉండేదండి? యాక్చువల్గా మేము ఒక దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ వాతావరణంలోకి నేను, నా కవల సోదరుడు జయకుమార్ రెడ్డి మేమిద్దరం రావటం జరిగిందమ్మా. యాక్చువల్గా మేమైతే చదువుకుంటా మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జాబ్స్ చేస్తూ ఉండేవాడు. తర్వాత మేము నెల్లూరుకు వచ్చేసిన తర్వాత అగ్రికల్చర్ చూసేవాడిని నేను. మా ఇంట్లో అంతా అగ్రికల్చర్, మొత్తం వ్యవసాయం నేను చూసేవాడిని. జయ కూడా ఇంట్లోనే ఉండేది, అన్నలకి సహాయంగా ఉండేది. ఎప్పుడైతే రాజకీయాల్లో కొన్ని మార్పులు జరిగి మా అవసరం ఉంది ఈ ఆనం వ్యవస్థ నడవడానికేననే భావన కలిగిన తర్వాత మా అన్నలతో కలిసి మేమిద్దరం కూడా ప్రయాణం చేయటం జరిగింది. యాక్చువల్గా అయితే రాజకీయం మొత్తం నడుపుతూ ఉండింది, కానీ అధికారంలో కానీ ఒక పదవిలో కానీ ఉంటూ వచ్చింది మా పెద్దన్న ఆనం వివేకానంద రెడ్డి గారు. అదేవిధంగా రెండో అన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు శాసనసభ్యులుగా కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, లేదా ఏ ఇతరత్ర లోకల్ బాడీస్లో కూడా ఒక పదవి అంటూ తీసుకొని రాజకీయాన్ని, ఈ ఆనం వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసిందైతే ఆ అవకాశం వాళ్ళిద్దరికే ఉండింది. మిగతా ఇద్దరం జయకుమార్ రెడ్డి కానీ నేను కానీ వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ వెనక నిలబడి నడిచిన వాళ్ళము, వర్కర్స్గా ఉన్న వాళ్ళమే, కానీ మేమే రోజు కూడా పదవులు పొందిన వాళ్ళం కాదు. సో ఎప్పుడు కూడా అన్నలిద్దరికీ సపోర్ట్గా ఉండే మీరు సడన్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కూడా మేము ఆశించింది అయితే ఏమీ లేదండి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా మా అన్నల్ని ఉన్నతంగా చూడాలనే ఆలోచనతో మేమిద్దరం కూడా కలిసి ప్రయాణం చేసామే తప్ప పదవుల కోసం ఏ రోజు కూడా మేము ఆశించిందంటూ ఏమీ లేదు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం మాలో కొంత మార్పు జరిగింది. మాకు అభిప్రాయం వేరేగా ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాస్తవంగా తిరుగుబాటు చేసి ప్రజల కోసం అతను నేను ముందుకు పోవాలనే ఆలోచనతో అతను కదిలాడో, జయకుమార్ రెడ్డి గారికి కానివ్వండి, నాకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలనేటటువంటి ఆలోచనతో మేమున్నాము. మా అన్నలు ఇద్దరు రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, వివేకానంద రెడ్డి గారు కానివ్వండి, అంత తొందరగా వాళ్ళ నిర్ణయం ప్రకటించలేదు. వాళ్ళు కాంగ్రెస్లోనే అదే విధంగా ఉండటంతో వాళ్ళ వెనక మేము అట్లనే ఉండిపోయినాం. మేము ఉండి వాళ్ళకే మేము సర్వీసెస్ చేస్తూ ఆ రకంగా వస్తూ వచ్చాం. తరువాత కాలంలో రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా అప్పుడు నాకు మా అన్న శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయి నెల్లూరు రూరల్ కానీ నాకు అవకాశం ఇచ్చాడండి. ఓడిపోతున్నామని తెలిసి కూడా మా అన్నల కోసం నిలబడ్డాను. కానీ ఆ నిలబడ్డ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో నేను 4వ వ్యక్తిగా వచ్చాను ఎక్కువ కాంగ్రెస్ ఓట్లు సంపాదించిన వాళ్ళలో. నాకు 16,000 దాకా వచ్చాయి. మన రఘువీరారెడ్డి గారి తర్వాత హీ వాజ్ ద 3rd పర్సన్. కానీ నేను ఏ రోజు
ఎమ్మెల్యే కానివ్వండి, లేదు ఒక స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్లో పదవులు కానివ్వండి, ఏవి కూడా పొందకుండా అనుభవించకుండానే ఓకే. నాకు ఈ జిల్లాలో అత్యధికమైనటువంటి ఓట్లు 16,000 దాకా ప్రజలు నాకు అందించడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో. ఆ రకమైనటువంటి గుర్తింపు అప్పుడే చూసాం మేమందరం. అది కేవలం నిజాయితీగా పనిచేయటం వల్లనో, విశ్వాసంగా ప్రజలకు దగ్గరగా ఉండటం వల్లనో వచ్చిందే తప్ప మరొక విధంగా అయితే వచ్చినవి కావండి. మరి అటువంటి పరిస్థితుల్లో మా సోదరులిద్దరూ కూడా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. వాళ్ళు తెలుగుదేశం వైపు అడుగు వేయటం జరిగింది. నాకైతే మనస్కరించలేదు. నాకు మనసులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన వల్ల నా కుటుంబానికి ఊహించని రీతిలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు మా ఒక మంచి స్థాయి, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మా సోదరులకి ఆయన హయాంలో లభించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మేము చూసిన వాడిగా మేము జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలనేటటువంటి ఆలోచన నాకు మనసులో ఉండి మా అన్నలతో నేను విభేదించడం జరిగింది. తెలుగుదేశంలో వాళ్ళు పోవాలి అని అన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవటం జరిగింది. దానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇష్టపడకుంటే నేను వాళ్ళతో కలిసి నడవలేనని చెప్పి నేను ఆగిపోవటం జరిగింది. తరువాత నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రావటం, పెద్దలు చాలామంది ఇంటి దగ్గరకు వచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలని ఉంటే మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి కోరిన మీట నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఆయన ఎంతో సాధారణంగా విషయం తెలుసుకున్న తర్వాత అన్నాలతో ఇతను పోవటం లేదు, నా కోసం ఆగిపోయాడన్న ఆలోచనతో అతను కూడా నన్ను ఎంతో సాధారణంగా ఒక సోదరునిలా ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇక్కడ స్థిరపడిపోవటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు తీసుకుంటే కనుక మీరు చాలా ఇబ్బందులు పడ్డ సందర్భం ఏదైనా ఉంది మీ జీవితంలో అంటే అది ఎమ్మెల్సీ ఎన్నికలు అని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికలు మీ కుటుంబానికి ఇంకొక స్టెప్ ప్రతిష్టను కూడా పెంచాయి. ఎలా అంటే మాట ఇస్తే కట్టుబడే కుటుంబం అన్నట్లుగా. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి కానీ మీ సోదరుడు మీకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే పార్టీకి కట్టుబడి ఉంటాం, అధిష్టానం ఏది ఆదేశిస్తే అదే చేస్తామని చెప్పేసి అధిష్టానం ఆదేశించిన ప్రకారం మీరు నిలబడ్డారు. అలాగే అధిష్టానం ఆదేశించిన ప్రకారం ఆయన మీకు ఏ విధంగా కూడా సహాయపడకపోవడం జరిగింది. అంటే మాటకి కట్టుబడి ఉండే కుటుంబం అనేసి ప్రజల్లో ఇంకొక విధంగా మీ కుటుంబం ప్రతిష్ట పెరిగింది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీకు ఏమైనా బాధ అనిపించిందా ఆ రోజు, నా సోదరుడు, నాకు సొంత సోదరుడే నాకు ఏమీ చేయట్లేదు అని? మామూలుగా అయితే మేము వర్గ రాజకీయానికి దాహోదం చేసినటువంటి పరిస్థితులమ్మ ఈ జిల్లాలో. ఆనం వర్గం అంటారు. ఎందుకంటే ఈ వ్యవస్థని ఇద్దరు వ్యక్తులు, స్వర్గీయులు ఏసీ సుబ్బారెడ్డి గారు, మా తండ్రి ఆనం వెంకటరెడ్డి గారు, వీళ్ళిద్దరూ పేద మధ్యతరగతి కుటుంబాలకి ఒక భరోసా ఇవ్వగలము అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ ఆనం వ్యవస్థను స్థాపించి దాని ద్వారా వాళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లోకి రావటం జరిగింది. ఆ ఉనికి కాపాడుకుంటూ చేస్తున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రయాణంలోనే మా తండ్రి, మా పెదనాన్న, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, మా పెదనాన్నగారి పిల్లలు, అదేవిధంగా మేము నలుగురం, మా కుటుంబం అంతా కూడా దాదాపు ఒక 70-80 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ వాతావరణంలోనే కలుస్తూ వచ్చాం. మరి ఇటువంటి సందర్భంలో మేము ఏదైతే విశ్వసించానో రాజశేఖర రెడ్డి గారి వల్ల నా కుటుంబం ఉన్నతమైన స్థానానికి పోయి పదవులు మేము అనుభవించాల మా అన్నలు, అయినా కూడా నా కుటుంబం ఆయన పుణ్యాన ఒక స్థాయి, ఒక గుర్తింపు, ఒక పదవిలో మా అన్నలకు ఉన్నాయని అనిపించుకునేటటువంటి అధికారం చలాయించేటటువంటి పరిస్థితి కానివ్వండి, పేద ప్రజలకు మేము రాజకీయంగా ఉపయోగపడేటటువంటి పరిస్థితులు కానివ్వండి మాకు కల్పించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేటటువంటి ఆలోచనతో నేను తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలనేటటువంటి కార్యక్రమంలోనే
నాకు పార్టీలో చేరిన వెంటనే తన కుటుంబ సభ్యుడిగా నన్ను దగ్గరికి తీసుకొని పార్టీ రాష్ట్ర స్థాయి పదవి నాకు కల్పించి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానాన్ని, ఒక గౌరవాన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారు అయితే మా సోదర శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనవ వ్యవస్థ వల్ల పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందనేటటువంటి ఆలోచనతో మేమందరం కూడా కలిసి పనిచేయటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు రావటం జరిగింది. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రస్తుతం ఆ రోజు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి తప్పనిసరిగా ఎంతోమంది వైసీపీలో నుంచి ఈ స్థానికంగా గెలిచినటువంటి వాళ్ళు టీడీపీలోకి పోయి ఉన్నందువల్ల గెలుపు అనేది అసాధ్యం అనేటటువంటి వాతావరణం కూడా ఉండిందమ్మ. దాదాపు 200 ఓట్లు అవతల ఆధిక్యతతో ఉన్నటువంటి పరిస్థితి. మేమందరం కూడా బేరీజు వేశాం. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ స్థాయి ఎన్నికలు జరిగేటప్పుడు దానికి తగినటువంటి ఒక వ్యక్తిని మనం నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ అవకాశం, ఆ గుర్తింపు ఆయన నాకు ఇవ్వటం జరిగింది. విజయకుమార్ రెడ్డి గారిని పెట్టండి, ఆయన అయితే బాగుంటుందని ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆయన మాట కోసం తప్పనిసరిగా మేము ఈ ఎన్నికల్లో నేను ఆయన కోసం పోటీ చేస్తానండి. గెలుపు ఓటములది ప్రశ్న కాదు, ఆయన చేయమన్నాడు, నేను చేస్తా ఉన్నాను. నాకు అది ఎంతో గౌరవం అనిపించింది. అందువల్ల నేను పోటీ చేశాను. అక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు అందరూ కూడా దాన్ని ఎంతో ప్రయత్నం చేయటం జరిగింది. ఈ క్రమంలోనే ఒక సోదరుడు రామనారాయణ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన వారిని కూడా నేను అడిగాను, వీలైతే సహాయం చేయండి, ఆనం వ్యవస్థకు పనికొస్తాను, తద్వారా పేదవాళ్ళకి మనం పనికొస్తామనేటటువంటి ఆలోచన కూడా చెప్పాను. కానీ అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నందువల్ల నేను నీకు ఎటువంటి సహాయం చేయలేను అని చెప్పి అతను మిగతా తెలుగుదేశం వాళ్ళకంటే కూడా కఠినంగా వ్యవహరించినటువంటి పరిస్థితి చూశాను. ఓకే. అయినా కూడా 200 వాళ్ళకు వస్తాయని అనుకున్నది దాదాపు 80 ఓట్లకే వాళ్ళ ఆధిక్యతను నిలువరించగలిగినటువంటి పరిస్థితి నాకు, మా సోదర శాసనసభ్యులు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు వీళ్ళందరి కృషితో వాళ్ళు వస్తుందనుకున్న మెజారిటీ వాళ్ళకి రానివ్వకుండా చేయటంలో మాత్రం మేము ఎంతో సఫలీకృతం చెందామని చెప్పాలి. తరువాత జరిగినటువంటి కార్యక్రమాల్లో ఒక 10 నెలల తర్వాత రామనారాయణ రెడ్డి గారు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది. వారు వచ్చేటప్పుడు కూడా నాతో మాట్లాడారు. సరే, ఆయన పార్టీలో చేరే రోజు కూడా వెళ్ళాను, వెళ్ళి కలిసి మాట్లాడేసి వచ్చాం. మరి ఆ విధంగా సాగుతూ ఉంది. మరి జనరల్గా బయట ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండేది, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం, ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కదా ప్రజలకి. ఇవ్వాలంటే మాత్రం నిష్పక్షపాతంగా కర్కశంగా చెప్పమంటే అభిప్రాయ భేదాలు తప్పకుండా ఉన్నాయండి, మాకు ఉండి. ఎందుకంటే గతంలో మేము 30 సంవత్సరాలలో ఇవి ఎప్పుడు చూసిన వాళ్ళం కాము. ఎప్పుడైతే మా అభిప్రాయాలు భిన్నంగా వచ్చాయో, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకునేటటువంటి పరిస్థితులు మాకు కల్పించబడ్డాయో కాలం ద్వారా, మేము కొన్ని నిర్ణయాలు మేము సొంతంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మరి ఆ రకంగా వచ్చినప్పుడు మేము సొంతగా ఆలోచించాలే తప్ప మళ్ళీ మా అన్నల మీద ఆధారపడటం అనేది మేము చేయకూడని పని. ఎంతవరకనంటే ఆనవ వ్యవస్థగా మేము అందరం కూడా ఒకటే. మా కమల సోదరుడు ఎవరైతే ఈరోజు జయకుమార్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నా, పార్టీలో ఉంటే అతను టీడీపీలో ఉన్నాడే తప్ప ఆనవ వ్యవస్థ కాడికి వచ్చేటప్పటికి మాత్రం మేమందరం ఒకటేననేటటువంటి భావం మాకుంది. మరి రాజకీయంగా అది ఎంతవరకు ఎవరి ఎదుగుదలకి కానీ ఎవరి పని చేయడానికి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అన్నది అవతల విషయం. కానీ సోదరులం అయితే సోదరులమే. ఒక అతను చనిపోయాడు, వివేకానంద రెడ్డి గారు. ఇక ఉన్నది మేము ముగ్గురులో కూడా ఈ అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఉన్నాయి. అవి లేవని చెప్పటం అవాస్తవం. కానీ వాటిల్ని కూడా అధిగమించి ప్రజలకు మా వల్ల ఏదైనా ఉపయోగం జరుగుతుంది అని అనేటటువంటి పక్షంలో
తప్పనిసరిగా మేము కలిసి ఒక అభిప్రాయంతో పోవటంలో తప్పు లేదు. అటువంటి దానికి ఎప్పుడు కూడా మేము ఒక సయోగ్యమైనటువంటి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఉంటుందండి. ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారితో మీ రిలేషన్ ఎలా ఉంది? మామూలుగా ఉందండి. మామూలుగా ఒక అంటే అన్న తమ్ముడు గతంలో ఉన్నంత క్లోజ్నెస్ లేదు, ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే జీవితం చాలా దెబ్బలు తగిలాయి, నాకు తగిలాయి. అవి జరిగిన తరువాత అన్నను అన్నగా గౌరవిస్తాను, అన్నగా అభిమానిస్తానే తప్ప దేవుడిగా చూడలేనటువంటి పరిస్థితి నాది. గతంలో మా ఇద్దరికి దేవుడి కన్నా మా ఇద్దరు అన్నలే ఎక్కువ. ఎవరినైనా ఎదిరించేది. మా అన్నలు ముఖ్యం మాకంతే, మాకు రెండు కళ్ళు. అంత పరిస్థితి ఈరోజు ఉందా అంటే కాలక్రమేణా మాకు జరిగినటువంటి వాటి వల్ల అంత లేదు అనే చెప్పాలి. కానీ ఆ గౌరవం మాత్రం ఈ రోజుకి ఇస్తాం, రేపు ఇస్తాం. అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే. అది లోకం దృష్టి అయినా అంతే, మా కుటుంబ దృష్టి అయినా అంతే, మా కుటుంబంలో పెద్దలైనా అంతే. అన్నల్ని గౌరవించాల్సిందే. ఆ గౌరవం వాళ్ళకి ఏ రోజైనా ఇస్తాం. రాజకీయ నిర్ణయం వేరు, ఒక కుటుంబ నేపథ్యంలో అన్న తమ్ముడు సంబంధం వేరేమ్మా. అవును. అలాగే ఆనం వివేకానంద రెడ్డి గారిని చూసుకున్నట్లయితే ఆయన భోలా మనిషి, తిట్టగలరు పెట్టగలరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? ఆయన ఉన్నప్పుడు కూడా మీ మధ్యన క్లాషెస్ ఉన్నాయా? లేవండి, క్లాషెస్ అయితే ఉండేవి కాదు. ఆఖరి రోజుల్లో వచ్చాయి. అంతటి వరకు కూడా ఆయన మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేటప్పటికి కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను స్థానికంగా శాసనసభ్యుడిగా టికెట్లు ఇస్తాం రమ్మని చెప్పి వేరే పార్టీ వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్ళలేదండి. నాకు ఒకసారి పిఆర్పి నుంచి ఆహ్వానం వచ్చింది, ఇంకొకసారి తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ ఏది కూడా నేను మా అన్నల కోసం నేను వదులుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన శాసనసభ్యుడిగా కాకముందు కూడా నన్ను పార్టీలోకి రమ్మని దాంట్లో పార్టీలో పెద్దలు పిలిచినా కూడా మా అన్నలకి మేము అవసరం అండి, మా అన్నల్ని కాదని మేము రాలేమని చెప్పి మేము వ్యతిరేకించిన సందర్భం ఉంది. మరి అట్లా ఉండే జరిపాం మేము. అట్లా ఉంటేనే జరుగుతుంది వ్యవస్థ, లేకపోతే వీలు కాదు. నలుగురు కుర్చీ ఎక్కాలంటే ఎట్లా వీలవుతుంది? ఎవరో ఒకడు ఎక్కుతాడు, ముగ్గురు మొయ్యాలి. లేదు, మా ఇంటి అదృష్టం ఇద్దరు ఎక్కారు, ఇద్దరెక్కితే ఇద్దరం మోసాం అంతే తప్ప ఆ మోతే మాకు ఎంతో గర్వకారణంగా ఉండింది, చాలా సంతోషంగా కూడా ఉండింది. మా అన్నలు ఉన్నతంగా ఉన్నారు, మేము మోస్తున్నాం మా అన్నలు అనేది ఒక గర్వంగా కూడా ఉండింది మాకు. మరి అటువంటిది కాలానుగుణంగా వచ్చినటువంటి పరిస్థితులు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మా మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు కొంత డిస్టర్బ్ అయినాయండి. ఆ డిస్టర్బెన్స్లో మేము 30 సంవత్సరాల కాలం, మా జీవిత కాలం అంతా మా అన్నలతో నడిచిన తర్వాత మాకు వాళ్ళ దగ్గర నుంచి దక్కాల్సినటువంటి ప్రేమ అభిమానం అదే స్థాయిలో దక్కలేదేమోననేటటువంటి ఒక ఆలోచన మాలో ఎప్పుడైతే మొదలైందో మాలో ఆ తేడా వచ్చింది. ఎందుకంటే వాస్తవాన్ని మేము సెన్స్ చేయగలిగాం. వాస్తవం వేరే, మా ఆలోచన విధానం వేరే అయింది. అందువల్ల మాకు కొంత తేడాలు రావటం జరిగింది. కానీ దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది లేదండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నేనే నిలబడ్డాను, రూరల్ ఎమ్మెల్యేగా నన్నే నిలబెట్టాడు మా అన్న. ఆయన పోటీ చేయలేదు. అంతకుముందు ఆయన రూరల్ ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి గారు. ఆయన నేను పోటీ చేయను, నువ్వు పోటీ చేయమంటే ఓడిపోతున్నామని తెలిసి మా అన్న చెప్పాడు కాబట్టి నేను నిలబడ్డా. అంత అన్నలకి రెస్పెక్ట్ ఇచ్చాం, మేము గౌరవం ఇచ్చాం. మేము కాలిపోవడానికి కూడా సిద్ధపడ్డాం మా అన్నల కోసం. అది మాకెంతో సంతోషం అనేటువంటి పరిణామం అని కూడా భావించిన తమ్ముళ్ళం మేము. మరి దాని తర్వాత తదనంగా వచ్చినటువంటి కొంచెం అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో ఎవరు వాళ్ళం ప్రత్యేకించి సొంతగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం అనూహ్యంగా నా కుటుంబంలో వచ్చాయి. వచ్చినప్పుడు నా మొదటి ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక తిరుగు లేదు దానికి. అదే నేను మా వాళ్ళందరికీ కూడా చెప్పాను. ఎవరెవరైతే 30 సంవత్సరాలు నాతో కలిసి నడిచారో, నాతో కలిసి మా అన్నలకి సేవ చేశారో వాళ్ళందరూ కూడా
మంచి నిర్ణయం తీసుకున్నామన్నా మనం వైసీపీలోకి వెళ్తామనంటే వైసీపీలోనే నేను కంటిన్యూ కావటం జరిగింది. మరి కంటిన్యూ అయిన దానికి ఒక అన్న కంటే ఎక్కువ, మా అన్నల కన్నా ఎక్కువ మేము ఊహించనంత ఆదరాభిమానాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు అందాయని చెప్పి నిస్సందేహంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు, 30 సంవత్సరాల్లో నాకు అసలు ఒక పార్టీ పోస్ట్ అంటూ లేదు, అసలు ఏమి లేదు, నేనేమి కాను. మేము కేవలం మా అన్నల తమ్ముళ్ళం, కానీ మొత్తం మేమే చేశాం. రాజకీయం మొత్తం కింద ఉండే వర్కింగ్ ఫోర్స్ అంతా మా ఇద్దరిదే, కానీ ఏమీ లేదు. కానీ ఎప్పుడు కూడా మేము అది ఆలోచన చేసింది లేదు. కానీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ స్థాయి ఆయనకి ఇవ్వటం కరెక్ట్ అనే ఆలోచనతో ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం నిజంగా ఈరోజు మమ్మల్ని కట్టిపడేసింది. చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు ఆయన. కానీ ఆయన ప్రత్యేకించి నన్ను నిలబడమని కోరేటప్పటికీ నేను ఇక్కడ పొందింది ఏందో నాకు అర్థమైందండి. ఏదైతే నేను మా అన్నల నుంచి దూరం అయింది నాకు అని అనుకున్నానో అది నాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన ఒక సోదరుడిగా నాకు అందించినటువంటి స్నేహస్తం అది. అందువల్ల ఆ విశ్వాసానికి కట్టుబడిపోయానమ్మా. అలాగే ఆఖరి రోజుల్లో ఆనం వివేకానంద రెడ్డి గారు మీతో ఏం మాట్లాడలేదా, ఏం చెప్పలేదా? చాలా బాధపడ్డాడండి, ఏడ్చాడు నన్ను చూసి. వాస్తవం చెప్పాలంటే అది ఏడ్చాడు, మాట్లాడలేదు, ఏడుస్తూనే ఉన్నాడు నన్ను చూసి. బహుశా అతను తీసుకున్నటువంటి పొరపాటు నిర్ణయాలు అతనికి వచ్చి ఉంటాయి. కానీ అన్న ఆఖరి దశలో ఉన్నాడు. గమ్మున ఓదార్చినామే తప్ప అంతకంటే మేమేం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం కూడా ఉంది. అవును. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు మీరు, అలాగే మీ అన్నగారు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మరి ఇప్పుడు టికెట్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? నేను శాసనసభ్యుడిగా నేను ఆశించలేదమ్మా. నేను చెప్పాను, నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశానో ఈ ఎమ్మెల్సీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదండి. ఒక్క పదవి లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది నా కుటుంబానికి అనే ఆలోచనతో మీ దగ్గరకు నేను వస్తున్నానండి అని చెప్పాను ఆ రోజు. దానికే ఈ రోజుకి కట్టుబడి ఉన్నాను నేను. కాబట్టి పదవులు అనేవి ఏ రోజు 30 ఏళ్ళు మేము రాజకీయంగా మా అన్నలు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కూడా మాకేం పదవులు లేవు కదా. ఈరోజు మాకు పదవి కావాలనే ఆశ కూడా లేదు. కానీ ఈరోజు మాకు ఖచ్చితంగా శాసనసభ్యులు నెల్లూరు రూరల్లో కానీ టౌన్లో కానీ ఆల్రెడీ శాసనసభ్యులు ఉన్నారమ్మా. మంచి స్థాయిలో ఉన్నారు, మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు, కష్టం చేసుకొని ఉన్నారు. వాళ్ళని గెలిపించే క్రమంలోనే ఇంకా అదనంగా మంచి స్థాయికి వాళ్ళని తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతోనే మా ప్రయత్నం అంతా కూడా చేస్తుంది. మరి రాజకీయాల్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు సార్? రాజకీయాల్లోకి ఇప్పుడు ఆల్రెడీ పదవులు ఆశించట్లేదు, రుణం తీర్చుకోవడానికి వచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంటుంది, విశ్వాసం అండి. మీరు చచ్చిపోయిన తర్వాత కూడా అతను నమ్మదగిన వ్యక్తి అని అనిపించుకోండి, చాలా కాలం గుర్తుంటారు. నేను దానికి ప్రాముఖ్యత ఇస్తానండి తప్పనిసరిగా. ఎందుకంటే నేను చూశాను ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చాలామంది మోసం చేశారు. కానీ ప్రత్యేకించి మీకు ఒక ఆమె గురించి చెప్పాలి. మనుబోలు ఎంపీటీసీ మెంబర్ అండి, ఎంపీపీగా ఉన్నట్టుండింది ఆమె. ఆమె బిడ్డ చనిపోయింది ఆ రోజు, దహనం చేస్తున్నారు నా ఎలక్షన్ రోజు. వచ్చి ఓటేసిపోయిందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో, విశ్వాసంతో కూతురు చితి కాలుతుంటే ఆ తల్లి వచ్చి నాకు ఓటేస్తూ ఉందంటే ఇంకా ఇంతకంటే ఏమి కావాలి? ఏ పదవి వస్తే ఆ గౌరవం వస్తుందండి మనిషికి? జీవితకాలం ఆ అమ్మకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే అటువంటి వాళ్ళు మనం మర్చిపోతే ఇంకంతకంటే పాపం ఇంకోట్లే. ఆ విశ్వాసాన్ని మించిన పదవి లేదండి. అది గౌరవం. ఆ గౌరవం కోరుకుంటాం అంతే, డెఫినెట్గా, ఖచ్చితంగా అండి. ఆ గౌరవాన్నే కోరుకుంటాం, అది చాలు. పదవి అనేది మీ తలరాతని, అది మీకు వస్తే వస్తుంది, పోతే పోతుంది, వాటితో తెల్లరేది ఏం లేదు ఇక్కడ. కానీ మనిషి గురించి ఒకసారి మా మాట వస్తే అతను మంచివాడయ్యా అనాలి, లేదంటే అతను గౌరవమైన వ్యక్తి అని అనాలి. అంతే తప్ప వేరే భిన్నమైన మాట రావడానికి ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండబడలేదు.
సో ఆనం జయకుమార్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? అమ్మ, ఆయన ఇప్పుడు మేమిద్దరం TDP, కమల మీరు పిల్లలం. ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరికి ఎట్లుంటుందంటే మా ఇద్దరం 60 ఏళ్ళు దాటేశాం. అవును. ఈ రోజుకి వాడిని చూడకుండా నన్ను చూడకుండా వాడు ఉండలేడు. ఒక్క వారం రోజులు నేను ఫోన్ చేయకపోతే వాడు చేస్తాడు, లేదంటే నేను చేస్తాను. ఇద్దరం కాలేజీలో చదువుకునేటప్పుడు కానీ స్కూల్లో చదువుకునేటప్పుడు కానీ ఇద్దరం ఒకరిని వదిలి ఒకరు ఉండేది లేదు. మా అన్నలు వేరే, మేమిద్దరం వేరే, కొట్టుకునేది స్నేహితులం. ఈరోజు అనూహ్యమైన పరిస్థితుల్లో అతను టీడీపీలో ఉన్నాడు, నేను వైసీపీలో ఉన్నాను. ఎక్కడో ఎదురవుతూ ఉంటాం, నవ్వుకుంటా మాట్లాడుతుంటాం. కానీ ఎవరి దారి వాళ్ళదే. కానీ మా సంబంధం ఇట్స్ ప్యూర్ బ్లడ్ రిలేషన్. ఇన్సిడెంట్స్ కూడా మా కోఇన్సిడెంట్స్ అవుతా వస్తాయండి. అందువల్ల వి ఫీల్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఒకరికొకరు ఎక్కడున్నా కూడా వాడు ఎట్టున్నాడని నాకు అనిపిస్తుంది, ఈడేం చేస్తున్నాడని వాడికి అనిపిస్తుంది. అది ఉంటుందండి. దానికి ఈ ప్రస్తుత వాతావరణానికి సంబంధించింది కాదండి. ఎప్పుడైనా అభిప్రాయాల క్లాషెస్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్నారు. వస్తాయండి, మాటల్లో వచ్చినప్పుడు వస్తాయి. వాడి పార్టీ గురించి మాట్లాడతాడు, నేను నా పార్టీ గురించి మాట్లాడతాను. మా ఇద్దరం అసలు వాడు నన్ను ఒరే అంటాడు, నేను వాడిని ఒరే అంటాను. రే అని వాడు వీడు అనుకోవటమే తప్ప జయకుమార్ రెడ్డి అని మాట్లాడటం కూడా నాకు కొత్తగా ఉంది. విజయకుమార్ రెడ్డి అని అతను అనలేడు నన్ను, వాడు విజయ అనాల్సిందే అతను. ఆ వాడు ఒరే అన్న పదం లేకుండా మేమిద్దరం లేము. అంత అటాచ్డ్ ఇంటర్నల్ ఫీలింగ్స్ అని. టీడీపీ ఏమంటుందంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ బీజేపీతో కలిసే ఉంది, ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ లోపాయకారి ఒప్పందం ఉంది అని చెప్తున్నారు. అలాగే కేసీఆర్తో కలవబోతుంది, కేసీఆర్తో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి నచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలంటే ఎలానో నాకైతే అర్థం కావటం లేదు. అంటే ఆయన ఎట్ట చెప్తే అట్టు ఉండాలనా, వేరేగా ఉండడానికి లేదా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నువ్వు బీజేపీ, ఆయన 4 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా ఉంది, బీజేపీ ఇండియా అన్నట్టుగా ఉన్నాడు ఆయన. మేము అట్లే ఉండాలనా? ఆ రోజు కేసీఆర్ వల్లే నువ్వు వచ్చేసావు విజయవాడకి ఓటుకు నోటు కేసుతో. మరి అంతకు ముందంతా కేసీఆర్తో మీరు షేక్ హ్యాండ్లు ఇచ్చి మీ ఎన్టీ రామారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భోజనాలకు వెళ్ళి అవన్నీ కూడా మీకు కరెక్ట్. ఆ రోజు ఈరోజు ఈయన పోయి రాష్ట్ర విషయంలో కేటీఆర్తో కలిసి సంప్రదించడం తప్పు అయిపోయింది. మీరు చేస్తే ఒప్పు. అమరావతి శిలాఫలకం శంకుస్థాపన రోజున మీరు పిలవలేదా కేసీఆర్ని? పిలిచి మీరు భోజనం పెట్టలేదా? ఆయన్ని సన్మానించి పంపించలేదా? మరి ఆ రోజు ఇంత రాష్ట్రం చీలికకి ప్రధానమైన కారకుడు కేసీఆర్ అనేది ఆ రోజు మీకు తెలియలేదా? ఎందుకు ఆహ్వానించారండి ఆ రోజు? మరి మీరు చేస్తే కరెక్టు. అంటే మీరు ఎట్ట చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పోవాలంటాడు ఆయన. అంతే, పోవాలి, ఎలక్షన్లో ఓడిపోవాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని మేమంటే ఆయనకి సంతోషంగా ఉంటే దానికి ఎవరేం చేయలేరు. నెల్లూరు జిల్లా అంటే వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. వర్గ వైరం అనేది నెల్లూరు జిల్లాలో తరతరాలుగా ఉంటూ వస్తుంది. సో ఇది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 వర్గాలు ఉన్నాయి. మేకపాటి వర్గం అంటారు కొంతమంది ఆనం వర్గం అంటారు. ఈ వర్గాల మధ్య కూడా పడని పరిస్థితి ఉంది అంటారు. ఒకటి ఇది ఎవరి ఉనికి వారు కాపాడుకోవడానికే వర్గ రాజకీయం పనికొస్తుంది తప్ప ప్రజలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా రాజకీయ వాతావరణంలో పార్టీని అంటిపెట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయండి. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఎవరెవరైతే వీళ్ళందరూ ఒకటే పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా పార్టీ ఏదైతే మీకు అండ కల్పించిందో ఆ పార్టీ ఉన్నతమైన స్థాయిలో పెట్టాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరి మీద ఉందండి. కాబట్టి వర్గ రాజకీయం దానికి పనికిరాదండి. వర్గ రాజకీయం మీ కుటుంబాల్లో వస్తున్నటువంటి ఆ ప్రజాసేవ చేయాలనేటటువంటి ఒక సంకల్పానికి ఒక ఉనికిగా మాత్రమే అది పనికి రావాలి తప్ప అది ప్రతిదానికి వర్గ రాజకీయమేనంటే ఎవరు కూడా కలిసి పైకి వచ్చే పరిస్థితులు ఉండవు. మరి వర్గ రాజకీయాలు అనేది పార్టీకి మైనస్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు, మీరేం చెప్తారు దాన్ని? ఖచ్చితంగా ఉండవండి. ఎందుకంటే
ప్రతి ఒక్కరూ పనిచేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కావాలి, ఆయన్ని మేము ముఖ్యమంత్రిగా చూడాలనేటటువంటి ఆకాంక్షతో మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎంతోమందికి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ఈ రాజకీయ వాతావరణంలో మా నాయకుడికి ఆపాదించాలంటే వీలు కాని పరిస్థితులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీద బేస్ చేసుకునే ఈ పార్టీ నడుస్తుందండి ఈరోజు. ఆయన మీద విశ్వాసంతో కొన్ని లక్షల మంది ప్రజలు ఆయనకు ఓట్లు వేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా నాయకత్వం వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం పనిచేస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా తప్పటడుగు వేసేదానికి అవకాశం లేదు. ఈరోజు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, రేపు ఎలక్షను, ప్రతి ఒక్కరూ కూడా ప్రాణం పెట్టి చేస్తేనే దాని ఫలితం రాబట్టగలం తప్ప, లేకపోతే ఆయన దాదాపు సంవత్సరం రోజులు ఎండకి వానకి తిరిగి అతను చేసి ఈరోజు ఇంత గ్రాఫ్ పైకి తీసుకురాగలిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కాదని అంటే అతిశయోక్తి కాదమ్మా. మరి ఆయన ఆ పార్టీ కోసం అంత కష్టం చేసినప్పుడు ఆ పార్టీని మీద ఆధారపడి ఉన్నటువంటి స్థానిక నాయకత్వాలు వర్గ విభేదాలను అనటంలో అర్ధరహితం. తప్పనిసరిగా అందరూ ఒక్క మాట మీద కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా చేస్తారమ్మా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి జరగవు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది, అలాగే మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది? స్థానికంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా నేను ఈరోజు ఉన్నానండి. నాకు మద్దతు ఇచ్చి ఎవరెవరైతే గతంలో మా వ్యవస్థలో నాతో కలిసి పనిచేశారో, మా అన్నల ఉన్నతికి కానివ్వండి, అప్పటి పార్టీ ఏదైతే మేము ఉన్నామో దాని బాగోగుల కోసం అయితే కానివ్వండి, మొత్తం మా వాళ్ళందరూ కూడా ఒక్క మాట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఈరోజు కృషి చేయటం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే రేపు పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడాల్సిన పరిస్థితి. తప్పకుండా మా శాసనసభ్యుల్ని మేము గెలిపించేదానికి అహర్నిశలు కష్టపడతాం. తప్పనిసరిగా మా ధ్యేయం అదే. మా ఎమ్మెల్యేలు గెలవాలి. ఎందుకంటే మా శాసనసభ్యులు గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భవితవ్యం శాసనసభ్యుల మీద ఆధారపడి ఉన్నాము. అందువల్ల తప్పనిసరిగా ఈ జిల్లాలో ఆనం వ్యవస్థకు సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల విజయం కోసం, అదే రకంగా ఎంపీ గారి 2 ఎంపీలు ఉన్నారు మాకు, వాళ్ళ విజయం కోసం కూడా మేము కృషి చేయటం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో రాజకీయాల్లో ఉన్నారు, ఆటుపోట్లు చూశారు, అలాగే సంతోషం పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన, అలాగే బాధపడిన సంఘటన ఒకటి చెప్పండి ఏదైనా. మా అన్నలు తెలుగుదేశంలోకి వెళ్ళటమేనమ్మా. నిజంగా బాధపడ్డా. మీకు వాళ్ళు టీడీపీ పార్టీలోకి వెళ్ళబోతున్నామని మీకు చెప్పలేదా? చెప్పారండి. ఓకే, చెప్పారు, నన్ను రమ్మన్నారు. విధి లేక అడుగు వేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమో నాకు కూడా, కానీ మనస్సాక్షి అంగీకరించలేదు. ఎందుకంటే మేము కేవలం ఒకటే అని చెప్పము. మా ఆనం వ్యవస్థలో మా ఉన్నటువంటి మా నాయకులు, గతంలో పెద్దలు తెలుగుదేశంలో కూడా కలిసి పనిచేశారు, తర్వాత కాంగ్రెస్లో పనిచేశారు. పార్టీలు మారకుండా చేసింది ఏమీ లేదండి. అయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆయన వచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఆ సమయం ఏ విధంగా ఉండేదంటే, ఆనం వ్యవస్థని చాలా తక్కువ స్థాయిలో నిలబెట్టాలనేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గము, ఒక నాయకత్వం చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని మేము రాజశేఖర్ రెడ్డి గారి అభయం హస్తం ద్వారా, ఆయన మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ ద్వారా మేము దాన్ని ఎదుర్కొనగలిగి మనుషులాల నిలబడగలిగినామండి. ఈ వ్యవస్థ బతికిందంటే కారణం మాకు ఆ రోజు ఎంతో గౌరవంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఉన్నతమైన స్థాయికి మేము చేరుకోగలిగే స్థాయి మాకు కల్పించింది నిస్సందేహంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఆ మహానుభావుడు అంటే మాకు ఎనలేని ఇష్టం, నాకు ప్రాణం నాకు. అందుకని ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బిడ్డకి ఈరోజు మేము సేవ చేస్తే
మాకు అదే సంతోషం, ఆయన రుణం కొంతన్నా తీరుతుంది అనేటటువంటి ఆలోచనే తప్ప దీనివల్ల ఇంకేదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో నేనైతే మాత్రం ఈ పార్టీలోకి రాలేదండి. అలాగే మీరు బాగా సంతోషపడిన సంఘటన ఏమైనా ఉందా? రామనారాయణ రెడ్డి గారు వైసీపీలోకి రావటం అండి. బురదలో కాలేశాడు, బురదని తెలుసుకొని వచ్చి బయటకు వచ్చి కనీసం ఇప్పుడన్నా కడుక్కున్నాడు ఇతను, అంతవరకన్నా మేలు అనిపించి. ఎప్పటి నుంచో చూసుకున్నట్లయితే కనుక మీ నలుగురు అన్నదమ్ములు ఒక మాట ఒకే బాటలాగా ఉండేవారు. సో కుటుంబాలు కూడా అలాగే ఉండేవి మీ కుటుంబాలు. సో ఇప్పుడు క్లాషెస్ రావడం వల్ల కుటుంబాల మధ్యన ఏమైనా దూరం పెరిగిందా? కుటుంబాల మధ్య ఏమి తేడా ఏం పెద్ద ఉండదండి. పిల్లలు పెద్దలు అయిపోయారు. అవును, మాకు అందరికీ 35 ఏళ్ల వయసులో ఉండే పిల్లలు వచ్చేసి ఉన్నారు. వాళ్ళకి అవగాహన చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎంతవరకు రా అంటే మాలో ఈ భిన్నాభిప్రాయాలు రావు అనే మేము అనుకొని ఉన్నామండి ఇంతకాలం. కానీ అవి రావటమే చాలా బాధాకరమైన విషయం. మీరు అడిగారు ఇందాక ఏదైనా బాధ ఇచ్చిందా అని. ఖచ్చితంగా ఇదే. ఎందుకంటే మేము నలుగురం ఒకటి, మా బలం అదే. అవును, ఈ నెల్లూరు జిల్లాలో ఎవరైనా మా నలుగురిని చూపించేది. వాళ్ళు చూడండి, రాజకీయాల్లో ఉంటే నలుగురు అన్నదమ్ములు ఒక్క మాట మీద ఉంటారని, అది పోగొట్టుకున్నాం. అవును, అదేం నేను అత్యంతంగా బాధపడ్డ విషయం, అది పోయింది. సో మరి ఇప్పుడు పిల్లల మధ్య రిలేషన్ ఎలా ఉందండి? పిల్లలు మామూలుగా ఉంటారండి, అందరూ ఎవరి దారిలో వాళ్ళు. మా జనరేషన్ కాదు ఇది. అవును, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు, లేదు ప్రజాసేవలో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి పార్టీకి వాళ్ళు ప్రయత్నం చేసుకోవటమే. నలుగురు ఒక చోట ఉన్నా కూడా నలుగురు ఒక చోట అందరికీ అవకాశాలు రావండి. రావు, ఎవరో ఒకరు షైన్ అవుతారు. అవును, ఇద్దరు అవటం అనేది ఈ రోజుల్లో చాలా గొప్ప. ఎస్, కాకపోతే తలా ఒక రాయి కొడతారు, ఏదో ఒక రాయి తగులుతుందండి. అవును. అంతకు మించి ఇంకేమో. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉందండి? ఫస్ట్ అంటే భిన్నాభిప్రాయాలు రావడం, ఇట్లా విడిపోయే స్టేజ్కి రావడంతో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? పర్సనల్గా మీతో మాట్లాడారా, లేకపోతే ఏంటి, ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి? డిస్కషన్స్ అంటే నాలో తప్పు చూపించలేరండి. ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ నాలో తప్పు చూపించలేరు. ఎందుకంటే ఏ రోజు కూడా నేను ఏదో ఒక లాభాపేక్షతో పనిచేసినటువంటి వ్యక్తిని కాదు. అవును, అందువల్ల నువ్వు ఇది అడిగినందువల్ల కదా వాళ్ళు దూరమైనారని చెప్పేటటువంటి అవకాశం నేను నా కుటుంబానికి ఇవ్వలేదు. సో ఏమి చేసినా కూడా కాల ప్రభావితం వల్ల ఒక కుటుంబం ఏ రకంగా చీలిపోతుంది అనేది మా కుటుంబం ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాలు ఒక యూనిటీ ఆ ఫ్యామిలీ. అదే భయం, ప్రత్యర్థుల భయం కూడా. మేము నలుగురం, ఎప్పుడైతే మేము నలుగురం కాదు ఎవరికి వాళ్ళమేనని అంటే అది ప్రత్యర్థులు కూడా చాలా తేలిక భావం కలిగించినటువంటి పరిస్థితి. అది దానికి బాధ్యులం అయితే ఖచ్చితంగా మేమేనని చెప్పుకోవాలి. చేతులారా చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం. దాంట్లో చిన్నవాళ్ల పాత్ర కంటే పెద్దవాళ్ల పాత్ర ఎక్కువ. అలాగే మీ తల్లిగారి ప్రభావం కూడా మీ అందరి మీద చాలా ఎక్కువ ఉండిందండి. ఆమె దాదాపు 98 సంవత్సరాలు ఉండింది. ఆమెతోనే కలిసి ఉన్నాము అందరం. ఇట్స్ ద బైండింగ్ థ్రెడ్ ఆమె. ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు ఉన్నా ఏమన్నా అమ్ముంది కదా అనేటటువంటి ఒక భావం నలుగురు కూడా ఉండేటట్టు చేసింది. మీ మధ్యన మనస్పర్ధలు వచ్చి విడిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఆమె రియాక్షన్ ఎలా ఉందండి? చాలా బాధపడ్డారు. ఆఖరి రోజుల్లో ఉన్నారు ఆమె. జస్ట్ మేము డిఫర్ అయిన తర్వాత ఒక 4-5 ఇయర్స్లోనే ఆమె చనిపోవటం జరిగింది. ఈవెన్ దెన్ ఆ వయసులో కూడా ఆమెకి అర్థమవుతూ ఉండింది వీళ్ళు బాగలేరు అని. అది ఆమెకి కొంచెం బాధాకరంగానే ఉండింది. మరి ఆ వాతావరణం అటువంటిది, తప్పలేదు. మరి తోటికోడలు అందరి మధ్యన రిలేషన్స్ అది ఈ రోజుకి ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు. అవేమీ డిస్టర్బ్ కాలేదు. కుటుంబ పరంగా ఒకవేళ మొన్న వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మేము అందరం కూడా అక్కడే ఉన్నాం. మేము చేయాల్సిన బాధ్యతలు మేము చేసాం. అవి ఏవి కూడా అటువంటి వాతావరణంలోకి పోలేదండి. మామూలుగా మన దైనందిన జీవితం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఎవరికి వాళ్ళది అయింది. ఒకరి కోసం ఒకరు అన్న మాట అబద్ధం అనిపించేటట్టుగా అయింది. మీ పిల్లలు ఎవరికైనా రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా సార్? ఇంట్రెస్ట్ అంటే బేసిక్గా ఉందమ్మా. ఇట్ ఈజ్ ఇన్ అవర్ బ్లడ్. యాక్చువల్గా ఏంటంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ నాది మొత్తం నా కొడుకు చూశాడు.
ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారు చూడలేదు. మేము 30 సంవత్సరాలు మా అన్నల ఎలక్షన్లో పర్యవేక్షణ చేసింది మేము, అవును. జయ నేను. కానీ మా ఎలక్షన్ మేమంటూ నిలబడేటప్పటికి మా అన్నలు ప్రత్యర్థులుగా మిగిలారు. అవును. కానీ నాకు ఆ రోజు అండగా నిలబడి చేసింది మా అబ్బాయి. డెఫినెట్గా చెప్పొచ్చు కార్తికేయ రెడ్డి అని. అతను అండగా నిలబడి అతనే హోల్డ్ చేశాడు ఎలక్షన్ని. దాంతో బేసిక్గా ఏందిరా అని అంటే వాళ్ళకి కొంచెం అవగాహన, ఇంట్లో పిల్లలు మాతో ఉన్నప్పుడు జనం రావటం పోవటం, వాళ్ళ సమస్యలు చెప్పటం వినటం ఇవన్నీ కూడా చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి రాజకీయ వాతావరణం అనేది ఒక రకంగా వాళ్ళకి ఇష్టం ఏర్పడుతుంది. ఏ విధంగా అయితే డాక్టర్ కొడుకు డాక్టరే కావాలా, అవును, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఆ వాతావరణం ఆ ఉంటుంది, వాతావరణం వాళ్ళకి నచ్చుతుందండి. అవును, దాంతో వాళ్ళకి మౌలికంగా ఇంట్రెస్ట్ వస్తుంది. అవును. బట్ ఇఫ్ దే హ్యావ్ టైమ్ టు సర్వ్ ద పీపుల్ దే కెన్ కమ్. ఎంతమంది అయినా ప్రయత్నం చేయొచ్చు, ఏం తప్పు లేదు దాంట్లో. వారసత్వం అనేది మాట చాలా తప్పు అండి. దాని అవసరం ఉంది. ఎవడో ఒకడు ప్రజలకు పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, అది ఎవరైనా కావచ్చు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అది ఉన్నవాళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు, తప్పే లేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటండి నెల్లూరు జిల్లాలో? నెల్లూరు జిల్లాలో అమ్మ ఈరోజు వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే 10కి 10 జనం ఎవరు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చూస్తున్నారు. మేము అనుకోవటం ఎన్నికల్లో ఎవరు ఎంత డబ్బులు కుమ్మరించినా, ఎంత బేతావహమైనటువంటి వాతావరణాలు సృష్టించినా కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈసారి వాళ్ళందరి మద్దతు ఉంటుందని భావిస్తున్నాం తప్పనిసరిగా. ఎందుకంటే ఒకే ట్రెండ్ కనపడతా ఉంది. మాట మౌత్ టాక్ ఫస్ట్ చెప్తుందండి. అవును సార్. ఏ వర్గం ప్రజల్ని కదిలిచ్చినా ఈసారి జగన్మోహన్ రెడ్డికి వేస్తామయ్యా మేమని అంటున్నారు. మరి ప్రజల అభిష్టమే ఆ రకంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా కూడా విజయం కూడా ఆ పక్కే ఉంటుంది అని చెప్పేది ఒక నిర్ణయం, ఒక అభిప్రాయంకి వస్తున్నాను. మరోపక్క తెలుగుదేశం నేతలంతా ఏంటంటే మేము క్యాపిటల్ కడుతున్నాము, క్యాపిటల్ మధ్యలో ఉంది, సో నెక్స్ట్ ఇంకొకసారి అవకాశం ఇస్తే క్యాపిటల్ పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దానికి మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? వాస్తవంగా అయితే ఒక క్యాపిటల్ సిటీ పూర్తి కావడానికి 5-6 ప్రభుత్వాలు మారాల్సిన సమయం పడుతుంది అని చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిన నిజం. 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో ఒక క్యాపిటల్ సిటీ నిర్మాణం అవుతుంది అని అంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు. మరి అది ఏ ఒక్కడో వాడి ఇంట్లో డబ్బు, అతని జోబీలో డబ్బుతోనో కట్టగలిగింది కాదమ్మా. ప్రజల డబ్బుతో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమం ఈ డెవలప్మెంట్ అనేది. మరి అది మీరైనా చేయొచ్చు, తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా చేయొచ్చు, ఇంకొకరైనా చేసేటటువంటి అవకాశం. కాబట్టి మా దగ్గర మేము గెలిస్తేనే ఇది పూర్తవుతుంది, లేకపోతే కాదు అన్నానంటే అంతకంటే పొరపాటు మాట ఇంకొకటి ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే హైదరాబాదులో ప్యాలెస్లు ఉన్నాయండి. అవును. మరి అవన్నీ చూస్తూ కూడా మనం ఇంకా అటువంటి మాటలు వింటా ఉంటే అది బాగలేదు కూడా. ఆ స్థాయికి తగ్గ వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు కాబోవి. 50 సంవత్సరాలు పడుతుంది క్యాపిటల్ సిటీ ఒక నిర్మాణం, ఒక ఫేస్ పూర్తి కావడానికి. మరి అట్లా చెప్తాడు ఆయన. అలాగే నెల్లూరు జిల్లాకు కూడా తెలుగుదేశం పార్టీ చాలా చేయబోతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా ఎయిర్పోర్ట్ కానివ్వండి, రామాయపట్నం పోర్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే జరుగుతాయని చెప్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం భాగాల్లో ఒక్కొక్కటి జరుగుతూ వచ్చేదే కదమ్మా. సంవత్సరాలు తెలుగుదేశం ఇవ్వలేదు కదా. వేసిన తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు అన్నీ చంద్రబాబు నాయుడు గారు వేసినవి కాదు కదా. ఎవరో గెలిచినటువంటి ప్రభుత్వాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి బడ్జెట్లో వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం సాగే చర్య. మరి ఈరోజు మీరు రహదారులకు కొంత ఎక్కువ డబ్బు ఇవ్వచ్చు, ఇంకొకసారి హాస్పిటల్స్ నిర్మాణానికి ఎక్కువ డబ్బు కేటాయించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో అవి జరుగుతా పోతాయి. కానీ మీరొక్కరే చేసేది ఏముంది దాంట్లో? అలాగే నెల్లూరు జిల్లాను తీసుకున్నట్లయితే జిల్లా నుంచే 2 మంత్రులు ఉన్నారు, ఇంకొకరు చూసుకుంటే ఇన్ఛార్జ్ మంత్రి. సో 3 మంత్రులు ఉన్నారు కదా, నెల్లూరు జిల్లాకి ఏం చేశారు? వాళ్ళే చెప్పాలి. వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే అందరూ గనక వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తుంటే మరి వాళ్ళు ఎందుకు గెలవలేదు?
ఓకే. రేపు కూడా గెలవరండి. 10 నియోజకవర్గాలు పోతున్నాయి. మరి దీనికి ఏం సమాధానం? వాళ్ళు ఖచ్చితంగా రేపు వాళ్ళు వెతుక్కోవాల్సిందే. కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే మనం గెలుస్తాము అని అనుకోవటం కూడా ప్రస్తుత రాజకీయాల వాతావరణాల్లో పొరపాటండి. నెల్లూరు జిల్లా నుంచి చూసుకుంటే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అవును. వారు ఇక్కడికంటే సిఆర్డీఏ చైర్మన్గా విజయవాడలోనే ఎక్కువ సమయం సరిపోతుంది కదా. ఆయన అన్నీ వచ్చి తనిఖీలు చేస్తున్నారు, నెల్లూరు జిల్లా ప్రాజెక్టులు అన్నీ చూస్తున్నారు అని చెప్తున్నారు. సో దానికి మీ సమాధానం చెప్పండి అమ్మా. ఈరోజు హుడ్కా నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు. పన్ను విపరీతంగా పెంచే పరిస్థితులు వస్తున్నాయి రేపు. దాని ఎఫెక్ట్ దాని మీద ఉండదా? మరి చదువుకున్న వాళ్ళు ఇది గమనించడం లేదా? గ్రాంట్ తీసుకొని వచ్చి మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ప్రజల మీద భారం పడదయ్యా అని అంటే ఉడ్కో రుణాలు మీకెందుకు కావాల్సి వచ్చింది? ఉడ్కో రుణాలు తీసుకోవాల్సింది కాస్మోపాలిటన్ సిటీస్ అమ్మ. ఎస్, ఇటువంటి అండర్ డెవలప్డ్ టౌన్స్ కాదు కదా. మరి దే హ్యావ్ గాన్ ఫర్ దిస్. 1100 కోట్లు ఆ రుణం ఖచ్చితంగా నెల్లూరు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి మీకెందుకు కావాల్సి వచ్చింది? హైదరాబాద్ సిటీలో చేయాలి ఆ పని. మరి ఇక్కడ చేశారు కదా. మరి మేము చేస్తున్నాం అని అన్నారు. మీరు చేస్తున్నటువంటి పనిలో ఎంతవరకు మీరు సఫలీకృతం అవుతారు? ప్రజలు కదా తేల్చాలి రేపు. ఇంకొక విషయం ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్ గురించి ఎక్కువగా ప్రత్యర్థులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్లో భాగం కేవలం ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెట్టడానికి అని చెప్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది అసలు లేదు, కేవలం బీజేపీకి సపోర్ట్గా ఉండడానికి ఫెడరల్ ఫ్రంట్ అనేది ఏర్పడింది అని చెప్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? వైఎస్ఆర్సీపీ కూడా ఫెడరల్ ఫ్రంట్లో భాగం అని చెప్తున్నారు కాబట్టి ఎవరైతే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇస్తారో వాళ్ళకి మా మద్దతు ఇస్తామని ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం జరిగింది. టీవీలలో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం. మీరు ఆ విషయం ఎందుకు మాట్లాడరు అని అడుగుతున్నాను. ఆయన మాట్లాడలేదా? బీజేపీ ఇస్తే బీజేపీకే సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం ఆయన చెప్తున్నది అదే. ఎవరిస్తారో ఇవ్వండి, ముందు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి. ఇస్తామన్న హామీ ఇచ్చిన వాళ్ళకే మా మద్దతు ఉంటుంది. కమ్యూనిస్ట్ ఇచ్చినా ఇస్తాము. ఇక దీనికి ఫెడరల్ ఫ్రంట్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? ఫెడరల్ ఫ్రంట్ అంటే బీజేపీకి వ్యతిరేక కూటమి అనేది సెంట్రల్లో ఫామ్ చేయడానికి అన్ని పార్టీలు కూడా, లోకల్ పార్టీస్ అన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి రాలేదు, అలాగే టీఆర్ఎస్ కూడా రాలేదు. బీజేపీ వ్యతిరేక కూటమి అంటే బీజేపీకి సపోర్ట్ చేయలేని పార్టీలు వెళ్ళాలి కదా. సో బీజేపీ ఆల్రెడీ ప్రత్యేక హోదా. మీరెవరు అది నిర్దేశించడానికి? మా నిర్ణయం మాది కదా. మా పార్టీ నిర్ణయం మా నాయకుడు తీసుకుంటాడు. మీరు కూటమి పెట్టుకొని మేము పిలిచాము మీరు రాలేదు కాబట్టి మీరు లేరా మీరు అంటే మిమ్మల్ని పెట్టమనేది ఎవడు అసలు? కూటమి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మిమ్మల్ని పెట్టమని? మీరు ఆ రోజు కాంగ్రెస్ని తిట్టారు. మేము వాస్తవం చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కాంగ్రెస్ని మీద దుమ్మెత్తి పోశారు మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండం అని నువ్వు అంటుండవు, మేము చప్పట్లు కొట్టాలన్నా? ఇప్పుడు ఎట్లా అండి ఇది? టీడీపీ కాంగ్రెస్ మైత్రి గురించి మీరేం చెప్తారు? అంటే ఇప్పటి వరకు టీడీపీ అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని చెప్తున్నారు. కొంతమంది లీడర్స్ ఏం చెప్తున్నారంటే అసలు టీడీపీ పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ, అది ఎన్టీఆర్ హయాంలో. ఆ తర్వాత అసలు టీడీపీ పార్టీ లేదు, ఇది చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కాబట్టి ఏ పార్టీలో అయినా కలవచ్చు అని చెప్తున్నారు. ఇక ఆ మాటకి ఇక సమాధానమే ఉండదండి. ఎక్కడికక్కడ శనగలు దీన్ని చేయి కొడుక్కొని వెళ్ళిపోతామని అంటే దానికి ఎవరు మాట్లాడగలరు? మరి మీరే కదా ఆ రోజు రాష్ట్రం విభజన జరగంగానే కాంగ్రెస్ నాశనం చేసిందని చెప్పి మాట్లాడింది మీరు. కాంగ్రెస్ ముందు క్షమాపణ చెప్తే తప్ప సోనియా గాంధీ అడుగు పెట్టడానికి లేదా ఆంధ్రాలని మాట్లాడింది మీరు. మరి ఈరోజు వాళ్ళు అంత ముద్దెందుకు వస్తున్నారు మీకు? అదేమంటే బీజేపీ వల్ల మేము కాంగ్రెస్ను, లేకపోతే కాంగ్రెస్ ఇప్పటికీ చెడ్డదనే అంటారా మీరు? బీజేపీ మీకు దూరమైంది కాబట్టి కాంగ్రెస్ ముద్ద అన్నారు. ఒకవేళ బీజేపీ దూరం కాలేదు మీకు, అప్పుడేమంటారు కాంగ్రెస్ని మీరు? చెప్పండి పోనీ, అది వింటాం మేము. గతంలో మీరు అంటున్నదంతా అదే కదా. మరి ఈరోజు మీరు అదేనండి నేను చెప్తున్నది. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే విపక్ష నాయకుడు కూడా అది సమర్థించాలి. సమర్థిస్తే మేము మంచి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెడు. ఎట్లా? మీ నిర్ణయం మీది, మా నిర్ణయం మాది. మమ్మల్ని నిర్దేశించే శక్తి నీకెక్కడిది? ఈ రోజుల్లో చూసుకుంటే రాజకీయాలన్నీ కూడా కంప్లీట్గా మారిపోయినాయి సార్.
ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తున్నారు, కొన్ని దశాబ్దాలుగా మీరు రాజకీయాలు చూస్తూ వస్తున్నారు. అప్పట్లో రాజకీయం వేరేగా ఉండేది, ఇప్పుడు రాజకీయం మారిపోయింది. డబ్బు కులం అనేది ప్రధాన అంశాలుగా రాజకీయాలకు మారిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు చూసిన చేంజ్ ఏంటి? అప్పట్లో రాజకీయాల్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటున్నారు? అమ్మ, వాస్తవంగా అయితే మీరు అన్నట్టు ఈ ధన ప్రవాహం, దాని ప్రభావం, ఈ కులాల ప్రభావం విపరీతమైన ధోరణులకి ఈరోజు రాజకీయ వ్యవస్థను తీసుకెళ్ళిపోయిందండి ఈ దేశం. మీరు ఇదే చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, ఆయన ఎలక్షన్ చేసేటప్పుడు మాకందరికీ తెలిసిన నిజం, ఆయన ఇల్లు అమ్మేశారని, డబ్బులు లేక. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు లక్షలు కోట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవండి. ఏదైనా ఒక పార్టీ తరపున నిలబడితే నిలబడ్డటువంటి అభ్యర్థి పరిస్థితి చూసేది, ఇతను మంచివాడా కాదా, మనకు పనికి వస్తాడు, అతని బ్యాక్గ్రౌండ్ చూసేది, పార్టీ విధానం చూసేది, పార్టీ నాయకుల్ని చూసేది. ఆ రకమైనటువంటి దీంట్లో చిన్నగా ఈ ధన వ్యవస్థ, ఈ ధనవంతులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావటం మొదలుపెట్టారో వాళ్ళు ఏ రోజు ప్రజలతో సన్నిహితంగా తిరగలేరు. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు వ్యాపారస్తులు. ఎప్పుడైతే వాళ్ళకి ఈ స్లమ్స్లోకి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితులన్నీ కనుక్కునేటటువంటి ఓపిక లేక, తీరుబడి లేక, కేవలం దాన్ని డబ్బుతో మసిపూసి మారేడుకాయ చేయటం మొదలుపెట్టారు. ఈ ధన ప్రవాహం ఏ దశకి ఏరిపోయిందంటే ఈరోజు మనం చూసాం ఒక టీవీ ఇంటర్వ్యూలు మెడ్రాస్లో, ఏం డబ్బు తీసుకుంటే తప్పేందనే పరిస్థితికి ఓటరు డైరెక్ట్గా అడుగుతున్నాడు. ప్రెస్ రిపోర్టర్స్ని అడుగుతున్నాడు, డబ్బు తీసుకుంటే తప్పేంది అని అంటున్నాడు. ఇక దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎటువంటి ప్రభావం వచ్చేసిన తర్వాత ఈరోజు ఒక మంచి వ్యక్తి, ఒక నిజాయితీగా పని చేయాలనుకునే వ్యక్తి ఎన్నికలలో నిలబడలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఉండరు, రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటుంది, 10 మందికి తిరిగి పని చేసి పెట్టేటటువంటి నైజం కలిగిన వ్యక్తి 50 లక్షలు కావాలి, కౌన్సిలర్గా నిలబడాలి, 60 లక్షలు కావాలంటే ఇదేం జరిగేది కాదండి. మరి ఎవరు వస్తారు ఇంకా ఆ స్థానంలో? అలాగే సమాజం కూడా కులాల వారీగా విభజించబడిపోయింది. ఈరోజు చూడండి, కులం ఫస్ట్ మాట డబ్బు, తర్వాత కులం, ఈ రెండు కలిస్తేనే విజయం లేదా అపజయం అన్న తీరులో రాజకీయం వచ్చేసింది. మరి ఈ వ్యవస్థని రూపుమాపాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ ఎవరో ఒకరు ఈ స్టెప్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఈ రకంగా కొనసాగినంత కాలం చెట్టు ఖచ్చితంగా పెరిగి ఒకరోజు విరిగిపోతుంది. ఆ విరిగిపోయేదాకా మనం అందరం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అని అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి నో రీజన్. మీరు మంచివాళ్ళు, మీకు ఓటు వేయాలా, నా కులం కాదు నేనేను, లేదు మీరు నాకు డబ్బులు ఇరు నేను మీకు ఓటేయను. ఇక ఈ భావం వచ్చేస్తే ఏమి ఎలక్షన్లు జరగాలి, ఏమి మంచి అభ్యర్థులు రావాలంటే ఎక్కడి నుంచి రావాలంటే? మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. మరి అవి మార్పు చెందాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్లయితే కనుక జగన్, చంద్రబాబు నాయుడు, అలాగే కొత్తగా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు. సో ఆయన ప్రభావం ఈ రాజకీయాల్లో ఎంతవరకు ఉంటుందంటారు? పవన్ కళ్యాణ్ గారు గతంలో మనం వారి అన్న చిరంజీవి గారిని చూసామండి. ఒక సినిమా నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తి, కానీ అతనికి ఉన్నటువంటి ఆ ఫాలోయింగు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇతనికి ఒక ప్రజాసేవ చేసే అవకాశం ఉందేమో అని అనేటటువంటి తరుణంలో అతను గెలవగలిగింది కేవలం 18 సీట్లు మాత్రమే. ఆ రోజు ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పథకాలకు ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపినటువంటి సందర్భంలో ఈయన నిలబడ్డాడు. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నేను ప్రజాసేవ రావటంలో తప్పు లేదు, కానీ ఏ నేపథ్యం అనేది ఈరోజు మీడియా కానీ మాధ్యమాల ద్వారా కానీ మనం చూస్తున్నది, ప్రధానంగా వినిపిస్తున్నది కులం. ఆ కుల ప్రతిపాదికన అతను ఏ రోజైతే ముందుకు రావటం జరుగుతుందో, లేదా అతను ముందుకు తీసుకొచ్చే వాళ్ళైనా కానీ అది బహుశా ఈ రాజకీయంలో అతనికి పెద్ద ఉపకరించదండి, తప్పనిసరిగా ఉపకరించదు. ఇది ఇతను ఈ యాక్ట్స్ యాజ్ అ స్పాయిలర్. ఎవరిని చెడగొడతాడో తెలియదు, కానీ ఇతను బాగుపడేది ఉండదు, కానీ ఇతను చెడగొట్టేదానికే పనికొస్తాడు. ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళని చెడగొడతాడండి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో
బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ ఈ మూడు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోటీ చేస్తే 1% మాత్రమే తేడా ఓట్లల్లో, అవును 5 లక్షల ఓట్లు. మరి ఈరోజు ఈయన ఎడంగా వచ్చి పార్టీ పెట్టి ఈయన తెలుగుదేశంకి కాదు నేను వ్యతిరేకంగా పనిచేస్తున్నానని చెప్తున్నాడు. బీజేపీ కూడా లేదు. సింపుల్ లాజిక్. 3 పార్టీలు కలిసినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే తలపడితే 1% తేడా. ఈరోజు 3 పార్టీలు 3 ముక్కలుగా పోటీ చేస్తున్నాయి. తిరుగులేని ఆధిక్యతతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారండి రేపు. కానీ ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ చాలా తక్కువ అండి. ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం వైసీపీలో ఎప్పుడో విలీనం అయిపోయేటట్టు అభిమానులందరూ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బతికింది రాష్ట్రంలో అంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా సంపూర్ణమైనటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందే తప్ప పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో రావాలంటే రాదండి. అలాగే ధర్మ పోరాట దీక్షల గురించి మీరేం చెప్తారు? అధర్మ పోరాట దీక్షలండి అవి. ఊరికే డప్పు కొట్టుకోవడానికి పనికి వస్తాయి తప్ప ఏం చేస్తారు ఇప్పుడు ఆయన? ఏమి ధర్మ పోరాట దీక్ష చేయాల్సింది? నువ్వు ముఖ్యమంత్రివి, నీకు చేతైతే నిధులు తీసుకోరా, చేతైతే డెవలప్మెంట్ చెయ్యి. వద్దన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అడ్డుపడలేదు. ప్రత్యేక హోదా ఎందుకు, అది సంజీవిన పాడా అని చెప్పి నువ్వే మాట్లాడుతీవి. మాకు మంచి ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాడు, ఇంకేముంది, అయిపోయింది రాష్ట్రం బ్రహ్మాండం అని అంటివి. అన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరు. ఎవరైనా దీక్ష చేస్తే ముఖ్యమంత్రి అనేవాడు పోయి సమాధాన పరిచి ఆ దీక్ష నుంచి లేపటం చూసాం. అసలు ముఖ్యమంత్రులే దీక్షలో కూర్చున్న కథ ఏంది? కాబట్టి ఇది పొలిటికల్ డ్రామా తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి రేపు ప్రజలు అన్నీ గమనిస్తారండి. ఎవరు అంత అమాయకంగా లేరు ఈరోజు. మధ్యతరగతి వాళ్ళు ప్రతి చోట చదువుకుంటున్నారు. విద్య అనేది ఈరోజు చాలా ప్రాధాన్యత సంపాదించుకుంది సమాజంలో. అందరూ జరిగే చూస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులను మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కామన్గా చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే అధికార పక్షం నుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి, మేము అడిగిన పనులు చేయించట్లేదు, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు, సో ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు. అందరూ కూడా కామన్గా చెప్పిన ఆన్సర్ ఇది. సో మీ కార్యకర్తలను ఏమైనా, మీ వెనకాల తిరిగే వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయా? తప్పకుండానండి, ఏవి జరగవు కదా. ఈరోజు మాకు ప్రస్తుతం మా శాసనసభ్యుడే ఉన్నాడు, వైసీపీలో గెలిచినాడు రూరల్లో. అదేవిధంగా టౌన్లో వైసీపీ శాసనసభ్యుడే గెలిచాడు. వీళ్ళ ద్వారా ఏదైనా పనులు పోతే ప్రభుత్వంలో పనులు జరగట్లేదు, చేయరు. మీరు వైసీపీ వాళ్ళు కాబట్టి మేము చేయమంటున్నారు. లేదు మాకు ఏదైనా పెన్షన్ కావాలని ఏం కావాలని జన్మభూమి కమిటీలని వాళ్ళని పెట్టుకున్నారు. గ్రామాలలో వాళ్ళ దగ్గరకు పోతే మీరు తెలుగుదేశంలో చేరితే మేము చేస్తాం, లేకపోతే లేదు. ఇదే భాష మాట్లాడుతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఉండిందండి? రాజశేఖర రెడ్డి గారు 5 నెలలు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆరోగ్యశ్రీ పథకం కానీ, పెన్షన్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఏవి పెట్టినా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ని పెట్టి చేసేసాడు. పార్టీతో పనిలే. పేదవాడైతే రేషన్ కార్డు ఇవ్వండి, అతను పార్టీతో మనకేం సంబంధం లేదని అన్నారు. గ్రామాల్లో అదే రకంగా జరిగింది. కులపు వివక్ష కానీ, పార్టీ వివక్ష కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడకుండా ఆ రోజు పరిపాలన సాగించాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ రోజుకి అమర్రహే అంటున్నారంటే కారణం అదేనండి. అతను సజీవంగానే ఉన్నాడు ఈరోజు ఈయన పెట్టిన దాంట్లో ముక్కాలు భాగం పథకాలు రాజశేఖర రెడ్డి గారివే కదా, చంద్రబాబు నాయుడు గారి. కాకపోతే మసిపూస్తాడు, దానికి అటు అంటాడు ఇటు అంటాడు, దానికి ఒక చంద్రన్న అని పేరు పెడతాడు. మొత్తం చేసింది రాజశేఖర రెడ్డి. ఒక ముఖ్యమంత్రి ఏమి చేయగలరో చూపించింది ఈ దేశానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి అంతటి ఆలోచన విధానంతో ఆయన చేసినటువంటి పనులని ఈరోజు ప్రజలు మర్చిపోరండి. ఇప్పుడు కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోతే సో మొత్తం పార్టీయే ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక చరిష్మా ఉన్న లీడర్. సో ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా తను నిలబడగలుగుతాడు. సో ఆ నమ్మకంతో అతని వెనకాలే నాయకులందరూ కూడా ఉన్నారు. ఈ రకమైన గాసిప్స్ కానీ, ఈ రకమైన రూమర్స్ కానీ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? బేసిక్గా ఒకటమ్మా, ఎప్పుడైతే ఒక వ్యక్తి తప్పనిసరిగా విజయం సాధిస్తాడు అని అనేటటువంటి అభిప్రాయం కలుగుతుందో, ప్రత్యర్థి చేసే మొట్టమొదటి ప్రయత్నం అతని మీద ఎదురు దాడి. అతని వ్యక్తిత్వం మీద కానివ్వండి, లేకపోతే భవిష్యత్తు గురించి కానివ్వండి,
ఎదురు దాడితో మొదలు పెడతారు. అటువంటి కార్యక్రమమే ఇది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 140 సీట్ల అనేటటువంటి తరుణంలో మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఇంకా అతను కంటికి కూడా కనపడ్డనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే కేవలం దాడి తప్ప ఇంకేమి కాదు. ఏ సర్వే ద్వారా మీకు తెలిసిందో ఆ నిజమైతే మాకు తెలియదు, కానీ ప్రజా సంకల్ప యాత్రలో రోజు మార్చి రోజు ఆయన పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానివ్వండి, ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారే తప్ప ఎవరు తోల్తే వచ్చిన జనం కాదండి. ఒకటి మనం రాజకీయాల్లో ఉండేవాళ్ళం, మనకు అందరికీ బాగా తెలుసు. 100 బస్సులు పెట్టి తోలితే 5,000 మంది వస్తారండి, అంతకు మించి రారు. నిజంగా గనక ఆ జనం అంతా వైసీపీ క్యాడరు బస్సులు పెట్టో లారీలు పెట్టి తోలుంటే ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఆ బస్సుల్ని లారీల్ని పదే 5 నిమిషాలకు ఒకసారి చూపించేవండి. కానీ అవి ఏవి కూడా చూపించలేకపోయాయి. ప్రజలు స్వచ్ఛందంగానే వచ్చారు. మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం చేసేటటువంటి అధికారిక కార్యక్రమాలు చూడండి. బస్సులు, స్కూల్ వ్యాన్లు ఇవి తప్ప గవర్నమెంట్ ఆఫీసర్లే జనాన్ని తీసుకొని వచ్చి పొదుపు లక్ష్మి గ్రూపు లీడర్లను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్తో మామూలు జనం వచ్చినటువంటి సందర్భాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయా లేకపోతే వైసీపీలో ఉన్నాయా ఒకసారి గమనించండి. 341 రోజు ప్రతి ఊరు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ దాటుకుంటా పోతున్నాడు ఆయన. 300 రోజులు అతను తిరుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం? తోలితే వచ్చే జనం కాదు ఇది. అతన్ని చూడాలనే ఒక అభిప్రాయం ఉండాలి, అతను చెప్పింది వినాలనే అభిప్రాయం ఉండాలి. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో మాట్లాడిన మాటలే చాలా వరకు యువతల కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత కూడా ఆయన చెప్తున్నాడు. అయినా కూడా అది విన్న మాటనే మళ్ళీ వినడానికి అక్కడికి జనం వస్తున్నారంటే ఏ రకమైన దృక్పథంతో ప్రజలు అక్కడికి వస్తున్నారనేది తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం. ఎవ్వరు కూడా 341 రోజులు చిరస్థాయిగా మిగిలిపోయేటటువంటి జ్ఞాపకం అండి. ప్రజలకు కూడా మన కోసం ఇతను ఇన్ని రోజులు తిరిగాడా ఇతను అని చెప్పేటటువంటి ఒక భావం కలిగేటటువంటి ప్రయత్నం అది తప్పకుండా సఫలీకృతం చెందాడు ఆయన. ఎందుకంటే ప్రజల అభిప్రాయం ఆ పబ్లిక్ మీటింగ్స్ రిప్రజెంట్ చేసేస్తాయి. ఎవరు తోలలేదు. అతని పాటికి అతను మైక్ ఎత్తుకొని మాట్లాడుతున్నాడు రోడ్లో. ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం? నువ్వు తోలితే ఎంతమందిని తోలుతావమ్మా? ఒక నియోజకవర్గంలో 5,000 మందిని తోలుతావు, అంతే. 6,000 బదిలేదంటే 10,000 మందిని తోలుతావు. 20,000, 30,000, 40,000 ఇంత జనం ఒక్కడికి సాధ్యం కాదండి. మరి ఏ విధంగా వచ్చారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మంచి అభిప్రాయంతో అతనికి మనం అండ ఇవ్వాలనే ఆలోచనతో ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా కదిలొచ్చారే తప్ప ఎటువంటి ప్రయత్నం లేదండి. మరి ఇటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి పోరండి. నిరంతరమైన ప్రక్రియ ఇది రాజకీయం. ప్రజాసేవ అనేది ఆ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి గెలుపు ఓటమితో సంబంధం ఉండదండి. 10 ఏళ్ళు లేడు చంద్రబాబు నాయుడు, రాలేదా మళ్ళీ? ఎక్కడున్నాడు ఇతను? 9 ఏళ్ళు పరిపాలించాడు. 10 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఇతను కంటికి కూడా వెళ్ళిపోయాడా? లేదు కదా. ఆ దశ కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి రేపు. అతని నవరత్నాలు ఏవైతే 9 పథకాలు ఈరోజు అనౌన్స్ చేశాడో వాళ్ళ తండ్రి ఆశీర్వాదంతో ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. వాటిలోనే కాపీ కొట్టి ఇతను కొత్తగా ఇచ్చేటటువంటి పరిస్థితులు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడేమో అన్న మాట అయితే దానికి అవకాశమే లేదండి. నెక్స్ట్ రాబోతున్న 2019 ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి గారు పక్కన నిలబడి ఆయన కోసం మీరు ఎన్నికల్లో కృషి చేస్తారా? వైసీపీ అభ్యర్థికి ఓటేయమని తప్పకుండా అడుగుతానండి. 10కి 10 మంది శాసనసభ్యులు కానీ 2 ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని ఆశీర్వదించమని ప్రజలకి చేతులెత్తి నమస్కరించి అడుగుతాను. దానికి రామనారాయణ రెడ్డి అనే ప్రత్యేకత ఏమి ఉండదని. మా అభ్యర్థులు అందరూ గెలవాలి. వాటిల్లో ఒక వ్యక్తి రామనారాయణ రెడ్డి అయితే చాలా సంతోషం. ఇన్ని సంవత్సరాల కాలంలో రాజకీయ జీవితం చూశారు, ఎత్తుపల్లాలు చూశారు, కుటుంబ కలహాలు చూశారు, సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి, అలాగే చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇవన్నీ
అయిపోయి ఒక స్టేజ్లోకి వచ్చి సో నేనేమి ఆశించకుండా రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమతో జగన్కి హెల్ప్ చేయాలి, ఒక రకంగా నా వంతు ప్రయత్నం నేను చేయాలి అనుకుంటున్నారు, ఈ స్టేజ్లో ఉన్నారు. సో ఇవన్నీ చూశాక జీవితం అంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అమ్మ, ఒకటే దీంట్లో నేను చూసిన సత్యం, తాజ్మహల్ అనేది వరల్డ్ ఫేమస్ మాన్యుమెంట్. దాని గొప్పతనం దాన్ని కట్టిన కార్మికుడిదమ్మ. సంకల్పం ఇచ్చిన రాజుది ఒక ఎత్తు అయితే దానిని పూర్తి చేసిన కార్మికుడిది, కార్యకర్త అదే. ఏం ఆశించి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి అందరినీ పలకరించలేడు, అందరినీ కలవను కూడా లేడు, నమస్కరించి వెళ్ళిపోతాడు ఆయన. అయినా కూడా కార్యకర్త అతను గెలవాలని చెప్పి అతను చేసేటటువంటి ప్రయత్నానికి ఏమి వెలకడతారు, ఏమి అభిప్రాయం అడుగుతారు అతన్ని? విశ్వాసం, అభిమానం, ఈ రెండు వెల కట్టలేరు. వాటికి రీజన్ కూడా ఉండదండి. ప్రాణం పెడతారు, ప్రాణం పెట్టి చేస్తాం. అతను బాగుంటే మేము నవ్వుతాం, ఆయన ముఖ్యమంత్రి అయితే మేము సంతోషపడి ఆనందంగా నవ్వుతాం, ఆయనకి వేరే భిన్నంగా జరిగితే మేము ఏడుస్తాం. ఏమవుతాడా ఇతను మాకు అని అంటే కుటుంబ పరంగా మాకేం కాడమ్మా, కానీ ప్రజల మనిషి. అటువంటి వాళ్ళకి మన సపోర్ట్ ఉండి తీరాలి. మా నాయకుడు అతను. ఇంకా అతని కోసం మేము పని చేయలేకపోతే ఆ పార్టీలో కార్యకర్తలుగా ఉండటమే వృధా. పార్టీ తరఫున ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎప్పుడూ చేయలేదమ్మా. మేము అది కూడా ప్రత్యేకంగా ఫస్టే చెప్పాను ఆయనకి, మీరు అవి ఆశించి మీ దగ్గరకు వచ్చాను అనుకుంటే మాత్రం పొరపాటండి. నా మాట ఇదే చెప్తున్నాను, ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా నేను ఇదే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా కుటుంబానికి ఉంది. అప్పుడు మా అన్నలు లేరు, మా అన్నలు వేరే తప్పుదారి తొక్కారు, వాళ్ళ బదులు నేను చేస్తానయ్యా నీకు అని చెప్పి మాట్లాడొచ్చాను ఆయనతో. నా ఇది అది. ఓకే, ఈ రోజుకే అదే. పదవులు అనేది అందరికీ రావండి. అది జస్ట్ ఎమ్మెల్యే 2 లక్షల మందిలో ఒక్కడే కాగలడమ్మా. 50-500 మందికి ఉంటుంది, 1000 మందికి ఉంటుంది. ఎమ్మెల్యే కావాలని ఎవడికి ఉండదు, కానీ ఒక్కడికేనండి అవకాశం. ఎవడో ఆ ప్రాప్తం ఉన్నోడు అవుతాడు. దాని గురించి ఇక ఆలోచన దేనికి మనకు? నువ్వు చేయాల్సింది సరిగ్గా చేసావా లేదా, నువ్వు చేసినందువల్ల నువ్వు బాగుండాలనుకున్న ఆయన బాగుండాడా లేదా, అదే సంతోషం. మా అన్నలు కట్టే పని చేశాం. 30 ఏళ్ళు, 1 సంవత్సరం కాదమ్మా, 30 ఏళ్ళు మా అన్నలకి ఎవడు ఎదురు వచ్చినా చంపేదానికి కూడా సిద్ధపడేంత వర్క్మెన్షిప్ మాలో, అంత పగ కచ్చితో చేశాం ఎలక్షన్ రాజకీయాలు మేము. జయ నేను ఇద్దరం. అందుకనే మాకు వాళ్ళిద్దరూ పైన కూర్చుంటే మేము వెనకాల నిలబడి చేతులు కట్టుకుని చాలా ఆనందంగా. అటువంటిది ఎక్కడనో డిస్టర్బ్ అవుతుంది కాలం. మళ్ళీ ఎక్కడో చోట మళ్ళీ కలుసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. జీవితం ఇది. ఆ కష్టం వచ్చిన రోజు కష్టంగానే ఉంటుంది కదా, మళ్ళీ సంతోషం వచ్చిన రోజు సంతోషంగానే ఉంటాం. కానీ ఇదైతే మాత్రం పార్టీ తరపున ఒక కార్యకర్తగా ప్రతి ఒక్కరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కోసం మేము తప్పనిసరిగా ఎంతో దూరమైన పోయేదానికి సిద్ధం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. విజయ్ కుమార్ రెడ్డి గారు మీ వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేశారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, అది కూడా ఓపెన్గా చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.